ఈ ధరణిల మరి మా అన్నకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కాబట్టి నీకు ఇయ్యంపో రైతు బంధు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా డీసీసీ అధ్యక్ష నియామకాల్లో సామాజిక సమతుల్యతకు ప్రాముఖ్యత ఇచ్చామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే సంస్కరణ అని అన్నారు. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రజల్లోకి తీసుకురాకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చేస్తున్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. మున్నూరు కాపు సంఘానికి చెందిన ధర్మపురి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సామాజిక వర్గ బలానికి నిదర్శనమని అభినందించారు. బీసీలు ఐక్యంగా ఉంటే రాజకీయంగా పెద్ద మార్పులు సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశం, రాజకీయ భాగస్వామ్యం అన్ని కాంగ్రెస్ లక్ష్యాలమేనని మహేష్ గౌడ్ అన్నారు. బీసీ సమాజ అభివృద్ధి కోసం మరిన్ని నిర్ణయాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు సూచించారు. పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను పీసీసీ కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. పీసీసీలో గానీ, డీసీసీ కమిటీలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను పీసీసీ కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. పీసీసీలో గానీ, డీసీసీ కమిటీలో గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచిత స్థానం ఇవ్వగలిగినాం. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను. మనం ఐక్యం కావాలనుకున్నప్పుడు, అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కుల సర్వే చేయడం ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఆ తర్వాత చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ చేయడం. నేను పీసీసీ కమిటీ వేస్తే 70% పైగా ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చినాం. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు 75% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు. రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం. పీసీసీలో గానీ, డీసీసీ కమిటీలో